అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. చందమామ కథల్లోని బంగారు లోయ కథల్లో 2వ భాగం చెప్పుకుందాం. బంగారు లోయ రాజ్యంలో భూకంపం వల్ల కోట కొమ్ము విరిగి నేలకూలింది. రాజు ఆ కోటను నిర్మించిన వాస్తుశిల్పి మనవడైన వినోదుడికి జైలు శిక్ష విధించాడు. అతడు పట్టుపడకుండా అరణ్యం చేరాడు. అక్కడ అతడు ఒక బంగారు స్త్రీ విగ్రహాన్ని చూశాడు. జలపాతానికి వెనక ఉన్న గుహలో ప్రవేశించమని అతన్ని ఒక కంఠస్వరం హెచ్చరించింది. తరువాత జలపాతం వెనక ఉన్న గుహలో ప్రవేశించి అక్కడ దేవతను వరం కోరమని హెచ్చరించిన కంఠస్వరం వినగానే వినోదుడికి పట్టరాని ఆనందం కలిగింది. అయితే ఆ కంఠస్వరం చెప్పిన జలపాతం దాటి దాని వెనక ఉన్న గుహద్వారం గుండా ఆవలికి వెళ్ళిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు తిరిగి రాలేదు. కానీ వినోదుడికి తనను హెచ్చరించిన ఆ కంఠస్వరం సత్యం పలికిందన్న దృఢమైన నమ్మకం కలిగింది. అయితే తను విగ్రహ రక్షణకు ఎవరి సహాయమైనా కోరాలన్న ఆలోచన కలిగింది. కొంత ఆలోచించిన మీదట మహారాజు కన్నా అందుకు తగిన వాళ్ళు మరెవరూ లేరని నిర్ణయించుకున్నాడు. ఆ సరికి తూర్పు తెల్లవారుతున్నది. వినోదుడు మరొకసారి బంగారు విగ్రహం కేసి చూశాడు. ఆ విగ్రహం పెదాల మీద చిరునవ్వు కదిలినట్టు అతడికి అనుభూతి కలిగింది. వినోదుడు కోటకేసి బయలుదేరాడు. సూర్యోదయం అయిందన్న సూచనగా కోటద్వార రక్షకులు అప్పుడే బాకాలు ఊదారు. వినోదుడు వాళ్లను సమీపించి, నేను వెంటనే మహారాజు గారిని దర్శించాలి అన్నాడు. మహారాజు గారిని దర్శిస్తావా? తమరు చక్రవర్తులా ఏమిటి? కోరగానే ఆయన దర్శనం ఇవ్వడానికి? తెల్లవారిందన్న హెచ్చరికగా బాకులు ఊది మా విధి మేము నిర్వహించాం. ఇక ఆయనను నిద్రలీపేందుకు పడక గది వాక్షం ఎత్తు వరకు తన కిరణాలు ప్రసరించడం సూర్యుడి పని అన్నారు ద్వారరక్షకులు. వినోదుడు మారు మాట్లాడకుండా వాళ్ళను తప్పుకొని కోటద్వారం దాటాడు. ఆగు అంటూ కోట రక్షకులు పెద్దగా బొబ్బరిస్తూ వినోదుడిని ఆపి చూశారు. కానీ అతడి ముఖం చూస్తూనే బెదిరిపోయిన వాళ్ళు పక్కకు తప్పుకొన్నారు. ఇందుకు కారణం వాళ్లకు అర్థం కాలేదు. వినోదుడికి కూడా ఇది వింతగా కనిపించింది. అతడు అక్కడ కనిపించిన సేవకుణ్ణి మహారాజు గారి పడక గది ఎక్కడా అని అడిగితే అప్పుడే సూర్యకిరణాలు ప్రవహిస్తున్న గదినొక దానిని అతడికి చూపించాడు. వినోదుడు దాన్ని సమీపించి, మహారాజా, తక్షణం నిద్రలేవండి, తమకొక గొప్ప శుభవార్త చెప్పాలనుంది అంటూ పెద్దగా కేక పెట్టాడు. ఆ కేక విన్న రాజసేవకుడొకడు వినోదుడిపై కోపగించుకొని, మహారాజు గారికెన్నో బిరుదులున్నాయి, కనీసం వాటిలో చండమార్తాండ అన్న బిరుదుతోనైనా వారిని సంబోధించు అన్నాడు పళ్ళు కొరుకుతూ. వినోదుడు వారి మాటలు పట్టించుకోకుండా, హే మహారాజా అంటూ మరింత బిక్కరగా కేక పెట్టాడు. మహారాజు ఆ కేకకు అదిరిపడి పడక మీద నుంచి లేచి తెరిచి ఉన్న కిటికీ దగ్గరకు వచ్చాడు. ఇది గమనిస్తూనే భటులు కొందరు స్తంభాల చాటుకు గోడల పక్కకు తప్పుకున్నారు. మహారాజు ఆ కుర్రవాడితో పాటు తనను కఠినంగా శిక్షిస్తాడన్న భయం వాళ్లకు కలిగింది. మహారాజు కిటికీ దగ్గర పళ్ళు కొరుకుతూ కొంచెం సేపు నిలబడ్డాడు. తరువాత హఠాత్తుగా ముఖ కవలికల్లో మార్పు వచ్చింది. ఆయన పెద్ద గొంతుతో, ఎవర్రా అక్కడ? ఆ వచ్చిన కుర్రవాణ్ణి ఇక్కడికి పంపండి అంటూ ఆజ్ఞాపించాడు. వినోదుడు పరుగున పోయి మహారాజు పడక గదిని చేరాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ అంతుపట్టలేదు. అయితే మహారాజు హడావిడిగా మెట్లు దిగాడు. అక్కడ ఉన్న భటులకు, రాజసేవకులకు వినోదుణ్ణి సరిగ్గా చూసి గుర్తుపట్టడం అప్పుడే సాధ్యపడింది. వాళ్ళల్లో చాలామంది వినోదుణ్ణి ఎరుగుదురు. అతడి సాహసవర్తన మహారాజుతో పాటు అందరినీ విభ్రాంతులను చేసింది. మంత్రుల్లో ఒకడు అప్పుడే ఆ ప్రదేశానికి వచ్చి జరిగింది తెలుసుకొని మహారాజుతో, కానీ చండమార్తాండ మహారాజా అంటూ ఏదో చెప్పబోయాడు. అయితే మహారాజు విసుగ్గా, ఒరే చచ్చువెదవల్లారా, నోరు మూసుకొని నా వెంట రండి అంటూ అరిచాడు. ఆ సమయానికి ఇంకా మహారాజు గారి గుర్రం నిద్రలేవలేదు. ఆలస్యాన్ని సహించలేని మహారాజు వినోదుడు దారి తీయగా అతడి వెనకగా నడవసాగాడు. వినోదుడు ఆయన్ని, మహారాజా, తమరు అప్పుడప్పుడు అరణ్యానికి వినోదయాత్ర ఎందుకు చేయకూడదు అని అడిగాడు. ఒరే మతిలేని కుర్రవెదవ,
నేనెందుకు అరణ్యం ప్రవేశించాలి? మహారాజులు ఉండవలసింది మేడల్లో, అరణ్యాల్లో కాదు అన్నాడు మహారాజు. అరణ్య వృక్షాల కింద పరుగులు తీస్తూ సెలయేటి నీళ్లను మీద జల్లుకుంటూ అలా స్వేచ్ఛగా తిరగడంలో ఎంత ఆనందం ఉంది అన్నాడు వినోదుడు. స్వేచ్ఛ? నేను ఎవరి స్వేచ్ఛనైనా హరించగలను. అంతకన్నా నాకు కావాల్సిన స్వేచ్ఛ ఏమున్నది? సరే కుర్రాడా, నిజం చెప్పు. అసలు అరణ్యంలోకి వెళ్ళాలన్న ఆలోచన నీకెందుకు కలిగింది అని మహారాజు వినోదుణ్ణి ప్రశ్నించాడు. అరణ్యంలోకి వెళ్ళకపోతే ఆ బంగారు విగ్రహం నాకంటే ఎలా పడేది? అదుగో చూడండి అంటూ వినోదుడు కొద్ది దూరంలో ఉన్న విగ్రహాన్ని మహారాజుకు చూపించాడు. మహారాజు 2 చేతులను నడుం మీద పెట్టుకొని బంగారు విగ్రహం కేసి చూడసాగాడు. అతడి ముఖ కవలికల్లో కోపం, అంతులేని వెకిలి నవ్వు కదలాడినాయి. ఆయన వినోదుడి కేసి తల తిప్పి, ఒరే, నాతో వేళాకోలమాడుతున్నావా? నువ్వు చెప్పిన చోట నిలువుగా బండరాళ్ళు తప్ప నాకేమీ కనిపించడం లేదు అన్నాడు. ఆ ప్రశ్నకు వినోదుడు ఆశ్చర్యపోయి, చండమార్తాండ మహారాజా, సూర్యకాంతిలో మిలమిల మెరిసిపోతున్న బంగారు విగ్రహం తమకు కనిపించడం లేదా? ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు. కనబడడం లేదు అన్నాడు రాజు ఉగ్రుడైపోతూ. మహారాజా, అలా ఎందుకు జరిగింది అన్నాడు వినోదుడు అర్థం కాక. ఎందుకు జరిగిందంటే అసలు అక్కడ విగ్రహం లేదు కనుక. ఒరే అడవి గుడ్లగూబ వెదవా, అసలు నన్ను నిద్ర ఎందుకు లేపావు? ఆ సమయంలో నేను పెళ్ళికొడుకుగా అలంకరింపబడుతున్నట్టు కలగంటున్నాను. నీకు చావు తప్పదు అంటూ హుంకరించాడు మహారాజు. వినోదుడు ఏమాత్రం భయపడక, మీరు చాలాసార్లు పెళ్ళికొడుకయ్యారు. మీరు చంపింది కూడా ఏమంత తక్కువ మందిని కాదు అన్నాడు. కానీ మహారాజు ఈ మాటలేవి వినే స్థితిలో లేడు. ఆయన గట్టిగా నేలను తన్ని పడకగది నుంచి బయలుదేరినప్పుడు ఆ హడావిడిలో ఒక్కొక్క కాలికి ఒక్కో రకం చెప్పు తొడుక్కున్నాను. మహారాజైన వాడు నిద్రలేస్తూనే ప్రప్రదంగా చేయవలసింది దువ్వెనతో చక్కగా మీసాలు దువ్వుకోవడం. ఆ పని మరిచాను అన్నాడు. వినోదుడు నివ్వెరపడి మహారాజు కేసి చూడసాగాడు. మహారాజు ముంచెత్తుకు వస్తున్న దుఃఖాన్ని ఆపే ప్రయత్నంలో పెద్దగా అరిచాడు. ఆ అరుపుకు రాళ్లగుట్టల చాటు నక్కలు బిగ్గరగా ఊళ్ళలు పెట్టినాయి. ఈ కేకలు గగ్గోలు విన్న ప్రధానమంత్రి, మహాజ్ఞానుల సభలోని 5 సభ్యులు మహారాజుకేదో ప్రమాదం జరిగిందన్న శంకతో అక్కడికి పరుగున వచ్చారు. రాజు వాళ్లకేసి కళ్ళురుముతూ చూసేంతలో మహాజ్ఞానుల్లో ఒకడు, మహారాజా అన్నాడు బొంగురుపోయిన గొంతుతో. మరొకడు అద్దురపడిపోతూ, చండమార్తాండ ప్రభో అన్నాడు కీచుకంఠంతో. ఆ వచ్చిన 5 ఏ ఒక్కడికి జరిగిందేమిటో అంతుపట్టలేదు. ఒక్క కుర్రకుంక భవనానికి వచ్చి పిలిస్తే తమ రాజంతవాడు వాడి వెంటపడి ఈ శిథిలాలకు ఎందుకు వచ్చినట్టు? అంతలో రాజు గట్టిగా తుమ్మాడు. మహాజ్ఞానులు 5 కంపించిపోతూ ఆయన కేసి చూశారు. అప్పుడు రాజు కనుబొమ్మలు ముడిచి వాళ్ళకేసి చూస్తూ, ఈ కుర్ర వెధవ నన్ను ఆట పట్టిస్తున్నాడు అన్నాడు. వినోదుడు ఆట పట్టించడమా అంటూ ఆశ్చర్యపోయి మహాజ్ఞానులతో, అయ్యా, రాజుగారికి మీరైనా చెప్పండి, మీ అందరికీ అదిగో అక్కడ బంగారు విగ్రహం కనిపిస్తున్నది కదా అన్నాడు. 5 రాణులు ఆతృతగా వినోదుడు చెప్పిన దిక్కుకేసి చూశారు. నువ్వు చెప్పిన చోట ఒక గుడ్లగూబ నా కంటికి కనపడుతున్నది అన్నాడు మంత్రి. గుడ్లగూబ? అదేం కాదు, అక్కడ ఒక పెద్ద సాలెపురుగు కనిపిస్తున్నది. అంత లావుపాటి సాలెపురుగును నా జన్మలో ఇంతవరకు చూడలేదు అన్నాడు మహాజ్ఞానుల్లో ఒకడు. వినోదుడు విసుగ్గా, ఎంతో కాలం కిందట కొండరాళ్ల చాటున పడిపోయిన బంగారు విగ్రహం ఇప్పుడు బయటికి వచ్చింది, అది మీకు కనిపించడం లేదా అని అడిగాడు. ఏమిటి, కొన్ని వేల సంవత్సరాల కిందట భూకంపం వల్ల కొండరాళ్ల చాటున కనబడకుండా పోయిన బంగారు విగ్రహం అక్కడ ఉన్నదా? వీడికి పూర్తిగా బుద్ధి పెడతల పట్టింది అన్నాడు ఒక మహాజ్ఞాని. మహాజ్ఞానులందరూ అవునన్నట్టు తల ఊపారు. ముంచుకొస్తున్న కోపంతో ఈ సంభాషణ అంతా వింటున్న రాజు గట్టిగా చప్పట్లు చరిచి, ఈ అబద్ధాల కోరును పట్టుకొని కింద ఉన్న అగాధంలోకి విసిరివేయండి అన్నాడు. వినోదుడు రాజాజ్ఞ వింటూనే దూరంగా వెళ్ళబోయాడు. అంతలో రాజు అతడి కుడిచేయి వడిసి పట్టుకున్నాడు.
మంత్రి అతడి ఎడమ చేతిని పట్టుకున్నాడు. మిగతా వాళ్ళల్లో ఇద్దరు వినోదుడి కాళ్లను, మరొకడు కంఠాన్ని పట్టుకున్నారు. అందరూ కలిసి అతన్ని అగాధం కేసి ఎత్తుకుపోతున్నంతలో బంగారు విగ్రహం ఉన్న వైపు నుంచి శ్రావ్యమైన రాగాలాపన వినపడింది. మహాజ్ఞానుల్లో ఒకడు అద్భుతం అద్భుతం అన్నాడు, వినోదుడి కాలిపట్టును వదులుతూ. రాజు కోపంగా, ఆగు, ఆ అద్భుతం సంగతి ముందుగా చెప్పవలసిన వాణ్ణి నేను. ఆ రాగాలాపన పంచదార లడ్డూ అంత మధురంగా ఉన్నది. ఒక్క లడ్డూ ఏమిటి, 100, 1000 అన్నాడు. అందరికీ ఇప్పుడు బంగారు విగ్రహం స్పష్టంగా కనపడుతున్నది. వాళ్ళు వినోదుణ్ణి వదిలి విగ్రహం కేసి చూడసాగారు. మహాజ్ఞానుల్లో ఒకడు, చండమార్తాండ ప్రభో, ఆ విగ్రహం అందాన్ని ఇంద్రధనుస్సుతో సరిపోల్చవచ్చు అన్నాడు. రాజు వినోదుడి చేయి వదిలి, ఒరే కుర్రాడా, ఏమా విగ్రహ సౌందర్యం! నేను నిన్ను తాకినందువల్లనే నా కంటికి ఆ బంగారు విగ్రహం గోచరించింది. నిన్ను మెచ్చి తీరవలసిందే అంటూ వినోదుణ్ణి కావలించుకున్నాడు. వినోదుడు సంతోషంగా, చండమార్తాండ మహారాజా, ఆ విగ్రహం కళ్ళ పడగానే మీరెంత సౌందర్యవంతులుగా మారిపోయారో తెలుసా అన్నాడు. అలాగా, ఎక్కడ? రోజు నేను ముఖం చూసుకునే దర్పణం, అద్దం అంటూ కీచుమని రాజు మహాజ్ఞానులతో, మీలో ఒకరు వెంటనే కోటకు పోయి అద్దం తీసుకురాగలరా అన్నాడు. అయితే వాళ్ళెవ్వరూ రాజు మాటలు వినే స్థితిలో లేరు. అందరూ బంగారు విగ్రహం కేసి చూస్తూ తన్మయత్వంలో ఉన్నారు. ఇంతటితో 2వ భాగం సమాప్తం. తిరిగి మళ్ళీ మనం 3వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.